2023లో మరి సాధారణ ఎన్నికలు తెలంగాణలో జరిగిన విషయం మీకు తెలుసు. సార్వత్రిక ఎన్నికలు శాసనసభకు జరిగిన విషయం మీకు తెలుసు. ఆ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ల సంఖ్య 3,75,000 చిల్లర. 3,75,000. మరి ఇప్పుడు 2025లో అనుకోకుండా మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో 2 ఏళ్లు కూడా తిరగకుండానే మరి దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు, 12,000 ఓట్లు డిలీట్ చేశామని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎంత పెరిగిందో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు. కానీ వారు చెప్తున్నది మొత్తం లేటెస్ట్ లిస్ట్ ప్రకారం 3,98,000 ఓట్లు, అంటే దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. గతం కంటే దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయి. 12,000 తీయంగా మరి ఇంకా 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ లేటెస్ట్ లిస్ట్ ప్రకారం చెప్తున్నారు. మరి ఇంత సడన్ స్పైక్ అంటే చాలా అసాధారణమైన స్పైక్ అది. 23,000 ఓట్లు పెరగడం ఒకటే కాన్స్టిట్యున్సీలో అంటే మరి చాలా పెద్ద ఎత్తున, అందులో 12,000 ఓట్లు తొలగించిన తర్వాత ఇంత అసాధారణమైన స్పైక్ ఎట్లా వచ్చింది, ఇంత ఒకటేసారి ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగిందని మాకు అనుమానం వచ్చి అప్పుడు మేము ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. ఇట్లాంటివి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 287, not 1, 2, 287 house numbers. We have more than 251 voters. All of them, if you add, about 12,045 votes. All of them, if you add, and most of them have been updated on 2nd September. Mass updation ఒకటే రోజు. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమొచ్చినాయి అంటే ఒకటే రోజు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో ఇట్లా గుప్పించి ఇరికిచ్చి మొత్తానికైతే 12,000 ఓట్లు ఈ రకంగా యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది.